హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. నేను కామెంట్ చేశారు కదా లాస్ట్ వీడియోకి, థర్డ్ వీడియో మ్యూచువల్ ఫండ్స్ది కామెంట్ చేశారు కొంతమంది. కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను, కొన్ని కామెంట్స్కి. అండ్ నెక్స్ట్ అలానే నా పోర్ట్ఫోలియోలో ఎంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిటా లాసా, ఎంత ప్రాఫిట్, లాస్ అయితే ఎంత లాస్ అనేది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ కామెంట్ అనేది నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నందిని నందు సిస్టర్ తను అడిగారు. మీరు చూడండి ఫ్రెండ్స్, అక్క మ్యూచువల్ ఫండ్స్కి కంపల్సరీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలా అక్క, ప్లీజ్ రిప్లై మీ అని చెప్పి అన్నారు. ఈ కన్ఫ్యూజన్లో ఎస్ఐపి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అక్క, ప్లీజ్ రిప్లై అని అడిగారు. డిమాట్ అకౌంట్ అవసరమా అంటే అవసరం లేదు అని చెప్పవచ్చు, అవసరము అని చెప్పవచ్చు. రెండు విధాలుగా ఉందండి మనకి ఇక్కడ. నందిని సిస్టర్, ఇక్కడ ఏంటంటే అవసరం లేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, కొన్ని కంపెనీస్ అసెట్ మేనేజ్ కంపెనీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళే ఓన్గా ఆఫర్ చేస్తారు. అలాంటి వాటిని మనం తీసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిమాట్ అకౌంట్ అవసరం అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అవసరం అంటే, ఈ డిమాట్ అకౌంట్ వల్ల మనం ఓన్గా మనకి ఇష్టమైన ఫండ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందులో ఫండ్ అయినా స్టాక్ అయినా, ఓకేనా, ఫండ్ అయినా స్టాక్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని క్లారిటీ దాని గురించి తెలుసుకొని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు డిమాట్ అకౌంట్లో ఆప్షన్ ఉంది కదా. సో డిమాట్ అకౌంట్ అవసరం. ఫండ్స్, స్టాక్స్ రెండు కూడా ఒక దగ్గరే ఉంటాయి ఈ డిమాట్ అకౌంట్లో మనకి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్, డైరెక్ట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్పెన్సివ్ రేషియో తగ్గుతుందండి సిస్టర్. ఓకేనా, మీ డౌట్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. వృత్తి సిస్టర్ తను 2 సంవత్సరాల క్రితం ఒక 5,000 రూపాయలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం జరిగింది. 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాను, కానీ ఈ మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు 50% రిటర్న్స్ మొత్తం ఊడ్చుకుపోయింది. ఇప్పుడు ఎలా అని అడిగారు తను. సిస్టర్, ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్లో పెట్టారా, మిడ్ క్యాప్లో పెట్టారా, లార్జ్ క్యాప్లో పెట్టారా అనేది మీకే తెలియాలి, నాకైతే తెలియదు కదా. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లో ఎందులో పెట్టారన్నది మీరు నాకు చెప్పలేదు ఇక్కడ. ఓకేనా సిస్టర్. అంటే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏ కంపెనీ చూసుకున్నాం కదా, ఏ కంపెనీ అయినా కూడా మనకి ఏంటి 5% కానీ 10% కానీ మనకి రిటర్న్స్ ఉంటాయి, కంపల్సరీ రిటర్న్స్ ఉంటాయి. కానీ మీరు మొత్తం 50% రిటర్న్స్ మొత్తం ఊడ్చుకుపోయాయని పెట్టారు. మరి మీరు ఎందులో పెట్టారు ఏంటి అన్నది నాకైతే తెలియదు సిస్టర్. కనీసం తక్కువ ఒక 5-10% అని రిటర్న్స్ వస్తాయి మనకి. నేను దీని గురించి 5%, 10%, 20% కూడా వచ్చే ఉన్నాయి మనకి రిటర్న్స్. ఎందులో పెట్టారు, స్మాల్లోనా, మిడ్లోనా, లార్జ్లోనా అనేది నాకైతే తెలియదు. మరి నెక్స్ట్ మనకు వచ్చేసి థర్డ్ కామెంట్ నేను చెప్తున్నాను. ఝాన్సీ బ్లాగ్స్ అంట, తను అడిగారు, నేను గ్రో యాప్లో ఎంఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ప్రాబ్లం ఏం లేదు కదా మ్యామ్ అని అడిగారు. ఈ గ్రో యాప్ ఏంటంటే మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుందండి. గ్రో యాప్ అనేది జస్ట్ అదొక యాప్. అందులో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. అందులోకి వెళ్ళి మనకు నచ్చిన ఫండ్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. అర్థమైన సిస్టర్. గ్రో యాప్లోకి వెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అయితే స్టాక్స్, మనకు నచ్చిన దాంట్లో ఏదైనా నాకు నచ్చిన ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నిఫాన్ ఇండియాలో నేను ఇన్వెస్ట్ చేశాను. ఓకే, గ్రో యాప్లోనే నేను ఇన్వెస్ట్ చేశాను. గ్రో యాప్లోకి వెళ్ళి ఆ ఫండ్లో, నిఫాన్ ఇండియన్ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేశాను. అయితే ఈ గ్రో యాప్ ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఉంది కదా, దానికి మీడియేటర్గా పనిచేస్తుంది ఈ గ్రో యాప్ అనేది. జస్ట్ లైక్ బ్రోకర్. ఓకేనా సిస్టర్. ఒక మీడియేటర్గా పనిచేస్తుంది గ్రో యాప్ అనేది. మన మనీ ఎక్కడికి వెళ్ళవు, మనం పెట్టిన ఫండ్లోనే ఉంటాయి. గ్రో యాప్కి వెళ్ళవు మనీ. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో పెడితే నా మనీ ఆ క్యాప్లో, ఆ ఫండ్లో ఉంటుంది. ఓకేనా సిస్టర్. ఎంఎఫ్. ఓకేనా, మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నేనైతే గ్రో యాప్కి అయితే వెళ్ళదండి. మనం ఏ ఫండ్లో అయితే మనీ ఇన్వెస్ట్ చేస్తామో అదే ఫండ్లో మనీ ఉంటుంది. ఓకే సిస్టర్. నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సుధాకర్ గారు కామెంట్ చేశారు, అట్లీస్ట్ 5 years స్టాక్స్లో ఉంచాలి,
ఒక 2-3 ల్యాక్ పెడితే 10 ల్యాక్ వస్తాయి. నేను 2020 కరోనా టైంలో 2 ల్యాక్ పెట్టా. అది 10 ల్యాక్ అయింది. నేను ఒకటే స్టాక్ తీసుకున్నాను. దాన్ని పవర్ స్టాక్ అని చెప్పారు తను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ సార్ కంగ్రాచులేషన్స్ అండి. అందరికి మీలాగా లక్ ఉండదు కదా, దేనికైనా పెట్టి పుట్టాలండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు డిసప్పాయింట్ అవ్వద్దండి. మనం లాంగ్ టర్మ్లో పెట్టుకుందాం, మనకి వస్తాయి. ఓపిక ఉండాలండి. స్టాక్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మనకు ఓపిక ఉండాలి. ఇప్పుడు పెట్టి ఒక 1 మంత్కి 2 మంత్స్కి అరే దీన్ని అనవసరంగా అందులో పెట్టానే, మనకి ప్రాఫిట్ ఏం రావట్లేదు, బయట వడ్డీకి ఇచ్చుకున్నా పోయేది, వడ్డీ అన్న వచ్చేది మనకి అని చెప్పి అసలు అనుకోకండి. వడ్డీలు కూడా ఎవరు నమ్మలేం మనం. అందరూ మోసం చేస్తారు, దగ్గరలోనే మోసం చేస్తున్నారు ఇప్పుడు. సో వడ్డీకి వద్దండి, ఇందులో పెట్టుకోవడం బెస్ట్. మనకి లాంగ్ టర్మ్కి పెట్టుకుంటే మనకి కొంచెం ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర కొంత అమౌంట్, ఇప్పుడు ఎంతైనా సరే ఒక 50,000, 1 lakh, ఒక 20,000, అది ఎంతైనా సరే అండి. మన దగ్గర ఉన్న అమౌంట్ని మనం ఇప్పుడు ఈ 10,000 ఉంది మన దగ్గర ఉంటే ఏమొస్తుందని ఒక 10,000, 20,000 అలా లాంగ్ టర్మ్లో ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు, దీన్ని పలానా దగ్గర సెట్ చేసేద్దాం, అదే ఫ్యూచర్లో నాకు మనీ సంపాదించి పెట్టిద్ది అని ఫిక్స్ అయిపోయి మీరు ఒక పలానా మంచి స్టాక్, మంచి ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేశారంటే లాంగ్ టర్మ్కి ఒక 10 years కల్లా మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి. లాంగ్ టర్మ్ అయితే కంపల్సరీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకేనా. చూడండి ఇక్కడ సుధాకర్ గారు చెప్పారు కదా, తనకి 10 lakh వచ్చిందంట. ఎక్కడ 2-3 lakhs, తను పెట్టింది 2 lakhs 3 lakhs, తనకి ప్రాఫిట్ 10 lakhs వచ్చిందంట. సో మనం కూడా ఇన్వెస్ట్ చేసుకుందామండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఏది మంచిది, ఏది ఏంటి అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుందామంటే, మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకి ఇంకా ఫ్యూచర్ 10 yearsకి మనకు ప్రాబ్లం ఉండదు. ఇంకా అప్పుడు మంచి ప్రాఫిట్స్, మంచి రిటర్న్స్ ఉంటాయి. ఓకేనా అండి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తీసుకుందాం ఫ్రెండ్స్, మీరైనా నేనైనా సరే. ఓకేనా. ఈ వీడియోలో ఏంటంటే నేను ఇక్కడ కామెంట్స్ లేడీస్ కూడా పెట్టారు, ఇంట్లో చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడవుతాయి కదా, చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడైనట్లు మనం కూడా ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే బడేనంతా కుటుంబం మోస్తున్న వారి మీద పడదండి. నేను పెట్టమని మిమ్మల్ని మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెట్టమని నేనైతే చెప్పను. ఈ కామెంట్స్ చూసాక నాకు అనిపించింది, లేడీస్ కూడా పెట్టారు కదా నా కామెంట్స్, చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు చాలా 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 నాకు హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీగా ఉంది ఫస్ట్, ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీలో బర్డెన్ అనేది ఒక వ్యక్తి మీద పడడం అది చాలా, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఖర్చులకి ఈ రోజుల్లో ఇద్దరికి ఎంతో అమౌంట్, అటు హస్బెండ్కి ఇటు వైఫ్కి ఇద్దరు ఎంతో కొంత సంపాదిస్తే కానీ గడవట్లేదు. ఇల్లనైనా మనకు ప్రాఫిట్ మిగలడమైనా కూడాను. సో డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ మీరు కామెంట్ పెట్టండి. కొంచెం లేట్ అవుద్దేమో నేను రిప్లై ఇవ్వడం, అంతే కానీ నేను కంపల్సరీ అయితే రిప్లై ఇస్తానండి. ఒకవేళ మీరు పెట్టినాక రిప్లై ఇవ్వకపోవచ్చు, నెక్స్ట్ డే అయినా ఈవినింగ్ అయినా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. మీరు ఎవరైనా పెట్టాలి అన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి నా మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఇవాళ ఎంత ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి గ్రో యాప్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి స్టాక్స్ గురించి అండి. స్టాక్స్ అమౌంట్ నేను చూపించేది ఇప్పుడు. ఇక్కడ కరెంట్ అమౌంట్ 14,283, ఇన్వెస్ట్ వచ్చేసి 12,899 అండి. టోటల్ రిటర్న్స్ వచ్చేసి మనకి 1,384. వెన్స్డే అది 26 మైనస్లో ఉందండి. మనకు వెన్స్డే వచ్చింది 26 మైనస్లో ఉంది. ఇక్కడ ఇది మన ఫస్ట్ స్టాక్ కేఫిన్ టెక్నాలజీ అండి. చిన్న అమౌంట్ అని నేను చూపించడం లేదు, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. చూడండి ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ది కరెంట్ అమౌంట్ వచ్చేసి మనకి జేఎం ఫ్లెక్సీ క్యాప్, ఫస్ట్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ది నిన్న మనకి 500 రూపీస్ ఎస్ఐపి కట్ అయింది జేఎం ఫ్లెక్సీది. నెక్స్ట్ కరెంట్ అమౌంట్ వచ్చేసి 1,00,000 రూపాయలండి. ఇన్వెస్ట్ వచ్చేసి 96,000. టోటల్ రిటర్న్స్ వచ్చేసి 4,174 రూపాయలు. వెన్స్డే ఒక్కరోజు వచ్చేసి మనకి 566 రూపాయలు వచ్చాయి. డే చేంజ్లో మనకి ఇక్కడ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్లో వచ్చేసి మనకి రిటర్న్స్ అండి 113 రూపీస్. మోతిలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్ వచ్చేసి 179, నిపాన్లో 93, బంధన్లో 88, జేఎం ఫ్లెక్సీలో మనకు వచ్చేసి 91 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ఐపి మంత్లీ ఎంత ఎస్ఐపి దేంట్లో కట్ అవుతుందని చూపించాను చూడండి. జేఎం ఫ్లెక్సీ క్యాప్లో 500, మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్లో వచ్చేసి 1,000, నిపాన్లో 5,000, మొత్తం 6,500. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.